హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్. సో చాలా రోజులుగా సిస్టర్స్ అందరూ వెయిట్ చేస్తున్న ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఏంటి అంటే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని లాస్ట్ 8 months నుంచి అయితే ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నారు. సో ఆ న్యూస్ అయితే రానే వచ్చింది. మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ తర్వాత ఖచ్చితంగా నియామకం అనేది జరుగుతుంది అని మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా తెలంగాణ మొత్తంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలలో 14,236 పోస్టుల భర్తీకి అయితే చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తుంది. అంగన్వాడీ టీచర్ పోస్టులు అయితే 6,399, అలాగే హెల్పర్ పోస్టులు 7,837. పదవి విరమణ చేస్తున్న సిబ్బంది మొత్తం 3,914 మంది. టీచర్ పదోన్నతులకు అర్హులైన అంటే హెల్పర్కి ప్రమోషన్స్ తీసుకునేవారు 567 మంది ఉన్నట్టుగా మనకు క్లియర్గానైతే మంత్రి గారు చెప్పడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే నోటిఫికేషన్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే జిల్లాల వారీగా ఖాళీల వివరాలు చూసినట్టయితే అంటే టీచర్ పోస్టులు ఎక్కడ ఎన్ని వేకెంట్ ఉన్నాయి, అలాగే హెల్పర్ పోస్టులు ఎన్ని వేకెంట్ ఉన్నాయి అనేది క్లియర్గానైతే ఈ వీడియోలో నేను చెప్పాను. ఎవరికైనా ప్లీజ్ హెల్ప్ అయింది అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఎందుకంటే చాలా రోజులుగా నన్ను అడుగుతున్నారు ఎప్పుడు పోస్ట్ అని. సో న్యూస్ అయితే రానే వచ్చింది. 27th ఎలక్షన్స్ కాగానే వెంటనే మనకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మెదక్ చూడండి, 25 టీచర్ పోస్టులు, 266 హెల్పర్ పోస్టులు ఉండడం జరిగింది. సో డిస్టిక్కి సంబంధించిన వారు క్లియర్గా చూసుకోండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. మేడ్చల్ 51. ఇలా జిల్లాల వారీగా ఏ జిల్లాలలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది క్లియర్గా నేను వీడియోలోనే పెట్టాను. సో మీ జిల్లాలకు సంబంధించిన ఖాళీలను చూసుకోండి. అలాగే మనకు అర్హత వచ్చేసి ఇంటర్మీడియట్ కంపల్సరీ. చాలాసార్లు ప్రతి వీడియోలోనూ చెప్పాను నేను. అందరూ 10th అనుకుంటున్నారు, కాదు, ఇంటర్మీడియట్ తెలంగాణలో అయితే. సో ఎవరి అయినా సర్టిఫికేట్స్ ఇష్యూస్ ఉంటే క్లియర్ చేసేసుకోండి. అలాగే ఇన్కమ్ మరియు క్యాస్ట్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇన్కమ్ క్యాస్ట్ కంపల్సరీగా ఐసిడిఎస్కు సంబంధించి రెసిడెన్స్ అనేది కంపల్సరీగా చూస్తారు. సో మీ లొకాలిటీ అనేది కంపల్సరీ చూస్తారు కాబట్టి రెసిడెన్స్, ఇన్కమ్, క్యాస్ట్, అలాగే ఆధార్లో మీకు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఖచ్చితంగా చేసేసి పెట్టుకోండి. ఎందుకంటే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత వితిన్ 10-15 days లోపలనే మనకు రిక్రూట్మెంట్ అనేది చేసేస్తారు. ఎందుకంటే ఎగ్జామ్ ఉండదు కాబట్టి మనకు త్వరగానే ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ లోపల చాలామంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈ సర్టిఫికేట్ కోసం అయితే మీరు టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. ఈ లోపు ఎవరైతే కావాలి అనుకుంటారో ఖచ్చితంగా అన్ని డాక్యుమెంట్స్ అనేటివి రెడీ చేసి పెట్టుకోండి. అలాగే ముఖ్యంగా ఎవరైనా విడోస్ కనుక ఉన్నట్టయితే, వాళ్ళకు అండర్ 14 పిల్లలు కనుక ఉన్నట్టయితే ప్లీజ్ సిస్టర్స్ ఖచ్చితంగా భర్తకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్, అలాగే పిల్లలకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఇవి కొంచెం టైం పడతాయి కాబట్టి మీరు తీసుకొని పెట్టుకొని ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఇవి హెల్ప్ అనేది అవుతుంది. లోకల్లో ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా లోకాలిటీ చూస్తారు. అలాగే మ్యారీడ్ అనేది కంపల్సరీ. సో ఇవి చాలామందికి డౌట్లు ఉన్నాయి, నేను ప్రతి వీడియోలో చెప్తూనే వచ్చిన. ఖచ్చితంగా పెళ్ళైన మహిళకు అలాగే లోకల్లో నివసిస్తున్న మహిళకు అనేది ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి మిస్ అయితే చేసుకోకండి. కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది ప్రతి ఒక్కరూ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడ చూడండి, కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వీరందరూ పదవి విరమణ అంటే 3,914 మంది అయితే మనకు పదవి విరమణ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. సో మొత్తంగా రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు అంటే ఖచ్చితంగా ఒక్కో కేంద్రంలో అయితే హెల్పర్ వేకెంట్ లేకపోతే టీచర్ వేకెంట్ ఉంది కాబట్టి సగానికి సగం పైన వేకెంట్ లిస్ట్ అనేది రావడం జరిగింది. సో ఖచ్చితంగా అందరైతే యూజ్ చేసుకోండి. ఇక్కడ ప్రమోషన్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 10th కాకుండా ఇంటర్మీడియట్ అనేది ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి ఉంటే మీ సర్టిఫికేట్స్ అనేది తీసుకొని దగ్గరుంచుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా మనకు ప్రమోషన్ ఇచ్చేటప్పుడు 10th కాకుండా ఇంటర్ ఉన్న వాళ్ళకే ఇంపార్టెంట్ ఇస్తారు. కాబట్టి ఎవరైతే సిస్టర్స్ ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నారో 5 years ఎక్స్పీరియన్స్, అలాగే
ఇంటర్మీడియట్ అనేది చేసి ఉన్న వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. అంగన్వాడీ టీచర్ పోస్టుకు కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలనేది పాత నిబంధన. కానీ కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం అయితే టీచర్తో పాటు హెల్పర్ కూడా కనీసం ఇంటర్ పాస్ అయ్యి అనేది ఉండాలి అనేది కంపల్సరీ చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా సర్టిఫికేట్స్ అయితే తీసుకొని పెట్టుకోండి. మనకు పోస్టుల భర్తీలో 50% ఖచ్చితంగా సహాయకులకు కేటాయించాలి. అంటే ఎవరైతే అక్కడ ఆల్రెడీ హెల్పర్గా పనిచేస్తున్నారో వాళ్ళకే ముందు ప్రియారిటీ ఇవ్వాలి అనేది అయితే ఒక వాదన ఉంది. సో దాన్ని కూడా మనకు మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఖచ్చితంగా పోస్టులలో 50% ఆయాగా పనిచేస్తున్న వాళ్ళకే మనకు ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్ ఉండి ఉన్నారో వాళ్ళు ఇంటర్మీడియట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ని అయితే తీసుకొని పెట్టుకోండి. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నది అనుకుంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎందుకంటే ఆధార్ ఇష్యూస్ కానీ లేకపోతే రెసిడెన్స్ ఎలా తీసుకోవాలి అనేది వీటన్నిటిపైన అడిగితే నేను ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో అనేది రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.